Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah wassalatu wassalam ala rasulillah. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. واتقوا يوما ترجعون فيه إلى الله ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون. నా పేరు మొహమ్మద్ తాబిష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా అంశం పరలోక జీవితం. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు ఉన్నా ఒక్క రోజులు మరణించక తప్పదు. మనమే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా మరణించాల్సిందే. అల్లా ఖురాన్లోని సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 281లో ఇలా తెలియచేశాడు, వత్తఖు యౌమ తుర్జఊన ఫీహి ఇలల్లాహ్ సుమ్మ తువఫా కుల్లు నఫ్సిన్ మా కసబత్ వహుం లా యుజ్లమూన్. మీరు అంతా అల్లా వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఓచకబడుతుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. అంటే మనం ఈ లోకంలో తప్పకుండా మరణించి పరలోకం వైపు వెళ్తాము. అక్కడ అల్లా ముందు ఈ లోకంలో మనం చేసుకున్న ప్రతి కర్మ గురించి జవాబు చెప్పుకోవాల్సి ఉంది అని విషయం అర్థమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు ఇలా తెలిపారు, అవిశ్వాసి కోసం ఇహలోకం ఒక్క జైలు లాంటిది, విశ్వాసి కోసం స్వర్గం లాంటిది అన్న. చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను, మనం అందరినీ ఇహలోకంలో అల్లాకు భయపడుతూ జీవితం గడిపి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. Come and join us for preparing future global leaders. Don't miss our upcoming videos. Like, subscribe now and turn on the bell icon to stay updated.